2018లో జరిగిన ఎన్నికల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటికే 3 సార్లు ఓటమి చెంది 4వసారి కొప్పుల ఈశ్వర్ పైన పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి మరి కోర్టులో కేసు వేయడం జరిగింది. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఎన్నికలలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, కొప్పుల ఈశ్వర్ గారు ప్రజల తీర్పుతో ప్రజల మద్దతుతోటి గెలవడం జరిగింది అని చెప్పి ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈరోజు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈరోజు ఏదైతే 2018 ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు ఈరోజు డిస్పోజ్ చేయడం జరిగింది మా అందరి సమక్షంలో. కానీ ఒక మచ్చ వేసే ప్రయత్నం ఏదైతే ఉందో కొప్పుల ఈశ్వర్ గారి పైన 5 సంవత్సరాలు ప్రొపగండా చేసి మేము అవకతవకలు జరిగినాయి, అవకతవకలతోటి ఈరోజు కొప్పుల ఈశ్వర్ గారు గెలిచారు అని చెప్పి బలంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజున్న అధికారుల పైన కావచ్చు, ఆ రోజున్న నాయకులను పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేసి వారు ఈ గెలుపుకు వారు ఆనాడు పునాది వేసుకున్నారు. కానీ నిజం నిలకడగా బయటపడుతుంది, అబద్ధం నిజం గడప దాటే లోపే అబద్ధం చుట్టి వస్తుందని చెప్పి ఏదైతే మన పెద్దలు నాడు చెప్పారో దానికి నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికలు. 5 సంవత్సరాలు ఎన్నికల్లో అవకతవకలు జరిగిన అధికారులందరూ పూర్తి స్థాయిలో ఆనాడున్న కొప్పుల ఈశ్వర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పి 5 ఏళ్ళు పబ్బం గడుపుకొని ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారు గెలవడం జరిగింది. ఇవాళ ఈరోజు ఈ దేశంలో కోర్టుల పైన, న్యాయ వ్యవస్థ పైన అందరికీ నమ్మకం ఉన్నది. వారి నమ్మకాన్ని మమ్మకం చేయకుండా ఈరోజు కోర్టు తీర్పునిస్తే ఈరోజు అన్ని పార్టీల నాయకుల సమక్షంలో ఈరోజు గతంలో ఏవైతే 2018 ఎన్నికల్లో ఉన్న ఈవీఎంలను, వీవీప్యాట్లను ఇలా అందరూ నాయకుల సమక్షంలో డిస్పోజ్ చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రజలు మీ పైన నమ్మకం ఉంచుకున్నారు, ఈ ప్రపగండా చేయడం బంద్ చేసి నమ్మకంగా ప్రజలు ఏదైతే మీకు అధికారాన్ని ఇచ్చిర్రో దాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతాను.